ఏంటక్క అయిందా? ఏంటయ్యేది? నాకేమీ తెలియదనుకుంటున్నావా ఏంటి? నాకు పనుంది, నన్ను వెళ్ళని. పని లేదు ఏం లేదు. అత్తయ్య గారు చివాట్లు పెట్టారు కదా, అక్కడ ఏడవలేక లోపలికెళ్ళి ఒక ఏడు చేసి మొహం కడుక్కొని వస్తావు. వెళ్ళు. నాకేమీ ఏడవలసిన అవసరం లేదు. అయినా అత్త నన్నేం అనలేదులే. సూర్య శ్యామలకే పెళ్లి జరుగుతుందని అనలేదు కదక్క. ఈ ఇంటి కోడలిగా నువ్వేం మాట్లాడినా నా నిర్ణయం సూర్య ఇష్టానికి విరుద్ధంగా ఉండదు అని అత్తయ్య గారు అనలేదు కదక్క. ఇంకా నువ్వేదో అనబోతే ఇంకేం మాట్లాడద్దు అని కూడా అత్తయ్య గారు అనలేదు కదక్క. ఇదిగో చెల్లి, ఎవరు ఏమన్నా సరే నేను అనుకున్నదే జరుగుతుంది. ఇంటి పెద్ద అత్తయ్య గారే కుండ బద్దలు కొట్టినట్టు అంత ఖచ్చితంగా చెప్పినా నేను శామ్నే పెళ్లి చేసుకుంటా అని సూర్య అంత గట్టిగా చెప్తున్నా ఇంకా ఏంటక్క నీ అర్థం పర్థం లేని పంతం? చూడక్క, నువ్విలాగే ప్రవర్తిస్తే అత్తయ్య గారి ముందు చులక నవ్వుతావు. సూర్యకి నీ మీద అస్సలు గౌరవం లేకుండా పోతుంది. చెల్లి, నువ్వు ఎన్నైనా చెప్పు, ఏమైనా చెప్పు, సూర్య శ్యామ్ల పెళ్లి జరుగుతుంది, జరిపిస్తా. ఆహా, అదే ఎలా? ఎలాగోలా జరిపిస్తాలే. ఎలా పడితే అలా, ఎలా అనుకుంటే అలా జరిపించడానికి ఇది బొమ్మల పెళ్లి కాదక్క. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నది జరగడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు, చేస్తా. హాయ్ హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నాను. మన వాళ్ళందరూ వచ్చారు కదా? వచ్చేసారు. హాయ్ సరియు, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్. సాయంత్రం వరకు ఉండాలి, ఓకే? అలాగే మన వాళ్ళందరినీ చూసుకోవాలి, ఓకేనా? ఓకే. చిన్న తాతగారు అంతా ఓకేనా? నీకేంటమ్మా బ్రహ్మాండంగా ఉన్నావు. చూసారా రత్నమాల గారు, సామాన్య ఈ చీరలో ఎంత అందంగా కనిపిస్తుందా? పెద్దత నేను ఎలా ఉన్నాను? నీకేమ్మా బాగున్నావు. అలా కాదు, పెళ్లి కూతురుగా ఎలా ఉన్నాను? నువ్వు పెళ్లి కూతురు ఏంటి? నీకింకా విషయం తెలీదా? హే సమంత, నేనే బ్రైడ్. అది డిసైడ్ చేయాల్సింది నా బావ. అమ్మ శాము, ఇప్పటి వరకంటే ఏదోలే మాట్లాడావు. అదంతా సామాన్య నాట పట్టించడానికే కదా. ఇంకా చాలమ్మా. పెద్దల మాట చద్దన మూట అన్నారు. నా మాట వినమ్మా. లేదు పెద్దత, బావతోనే నా పెళ్లి. అయ్యో కర్మ కర్మ. లేదు పెద్దత, నా బావతోనే నా పెళ్లి. సూర్య, ఈ సమంత ఏంటి ఓవర్గా మాట్లాడుతుంది? నువ్వేం మాట్లాడవేంటి? మాట్లాడతాను, మాట్లాడటానికి కదా వచ్చింది. మంచి మాట అన్నా సూర్య. సామాన్యనే పెళ్లి చేసుకుంటాను శాము అని ఒక్క మాట చెప్పేసి ఒక పని అయిపోతుంది. చెప్పు సూర్య, నువ్వు చెప్పే మాటతో ఈ సమంతకి తల తిరిగిపోవాలి. తల తిరగాలి, అంతే కదా? శామ్, ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా ఒక కలగా మర్చిపో. కొన్ని కలలుగా భావించి వదిలేస్తేనే హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,